గృహానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఓ వ్యక్తిని బట్టి ఓ స్థలానికి ప్రత్యేకత వస్తూ ఉంది. అందుకే అంతరింట్లోకి పోయినప్పుడు ద్వారం ముందు చెప్పులు ఇప్పిన అయ్యగారింటికి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కారణం ఇల్లు గొప్పదని కాదు, ఇంట్లో ఉన్నవాడు. సో సేమ్గా మన జీవితంలో మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే కారణం ఎవరో గుర్తుపెట్టుకోవాలి మనం. అది మర్చిపోవద్దు జీవితంలో ఎప్పుడు. ఆయన లేని మందిరము అసలు మందిరమే కాదని. అందుకే సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత. అరే, నిన్ను ఈ చిన్న మందిరంలో ఎట్లా బంధిస్తాయి అని అసలు. ఇదే మాట పౌలు కూడా ఏథెన్స్లో సువార్త చెప్తూ ఏమో తెలుసా? భూమి ఆకాశములు సృజించిన దేవుడు హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసించడు. అంటే ఏదో మనుషులు చేసేసి మనుషులు కట్టుకొని ఇక మీరు ఆయన వాక్యం వినకుండా ఆయన చెప్పినట్టు నడవకుండా ఇది మందిరం అని ఇంపార్టెన్స్ ఇస్తే గనక ఆయన అలాంటి మందిరంలో నివాసము చేయడు. జాగ్రత్త.